హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్, ఇది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే స్టడీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూ ఉంటా. ఆ వీడియోస్ మీకు రీచ్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈ వీడియో ఏంటి అంటే టీఎస్ పాల్సెట్ ఎవరైతే అప్లై చేశారో ఎగ్జామ్కి ఎలాంటి సిలబస్ వస్తుంది, ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే అప్లై చేసుకోలేదో పాల్సెట్ వాళ్ళకి ఇంకా టైం ఉంది, అప్లై చేసుకోండి. 22 వరకు ఉంది, 24 వరకు కూడా ఉంది. బట్ 24 రోజు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి విత్ లేట్ ఫీ పడుతుంది. సో ఇక్కడ సిలబస్ ఏంటి అంటే సేమ్ యాజ్ టీఎస్ ఎస్ఎస్సి సిలబస్ లాగానే ఉంటుంది. సేమ్ మన 10th మీరు ఏమేమి చదువుకున్నారో మీకు ఆల్రెడీ మ్యాథ్స్ ఉంది, బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది. ఈ 4 సబ్జెక్ట్స్ అనేది మీరు ఆల్రెడీ 10th చదువుకున్నారు. సో అవే సబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఏంటి అంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, రియల్ నంబర్స్, లాగరిథమ్స్, సెట్స్, బేసిక్ ఆపరేషన్స్ అండ్ సెట్స్, పాలినామియల్ నెక్స్ట్ బయాలజీ, రెస్పిరేషన్, న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. ఈ టోటల్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మీరు ఎస్ఎస్సిలో మీకు అన్నీ టచ్ ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చదవండి. ఆల్రెడీ ఇవన్నీ టాపిక్స్ టచ్లోనే ఉన్నాయి కాబట్టి పక్కా తొందర అర్థమైపోతే ప్రాక్టీస్ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇవి కరెక్ట్గా ప్రిపేర్ అయినారనుకో మీరు ర్యాంక్ పక్కా వస్తుంది. మంచి ర్యాంక్ రావాలంటే ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి 24 మే 2024 డే రోజు ఉంటుంది. 24 గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అనేది. ఇది సిలబస్ మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఈ సబ్జెక్ట్స్, దాంట్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాథ్స్ అంటే ఫస్ట్ 1 to 60 క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ సెక్షన్ 1 to 90 ఫిజిక్స్, 91 to 120 కెమిస్ట్రీ, 121 to 150 బయాలజీ. ఇది మనకి 4th సెక్షన్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఫిజిక్స్, థర్డ్ సెక్షన్ వచ్చేసి కెమిస్ట్రీ, నెక్స్ట్ వన్ బయాలజీ. ఇది చూస్తున్నారు కదా సేమ్ ఏదో ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్క్స్ ఎలా ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్, ఫిజిక్స్కి ఎన్ని మార్క్స్, కెమిస్ట్రీకి ఎన్ని మార్క్స్, బయాలజీకి ఎన్ని మార్క్స్ ఇక్కడ చూద్దాం. కింద ఉంది కదా టీఎస్ పాల్సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్. మీకు ఇంకా పాల్సెట్ గురించి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్